హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా వరకు మనం ఏమనుకుంటాము, భార్యలంతా అమాయకులు అనుకుంటాం. మీరు అలాగే అనుకుంటున్నారా? పప్పులో ఉప్పు వేసినట్లు, పప్పులో తప్పేసినట్టు అనుకోండి. భర్తలంతా అసాధ్యులు అనుకుంటున్నారా? లేదు, భార్యల్లోనూ అమాయకులు ఉంటారు, అసాధ్యులు ఉంటారు. భర్తల్లోనూ అమాయకులు ఉంటారు, అసాధ్యులు ఉంటారు. మనం జనరల్గా ఏమనుకుంటామంటే, మన ఆడవాళ్ళము భర్తలంతా ఇలాగే, భర్తలందరూ అసాధ్యులే అనుకుంటాం. కానీ అలా ఏం కాదండి. భార్యల్లో కూడా చాలామంది, దాదాపు 50% అలా ఉంటే 50% ఇలా కూడా ఉంటారు. ఎందుకంటే ఇది ప్రకృతి ప్రపంచంలో రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ రకరకాల మనస్తత్వంలో ఉన్న వాళ్ళల్లో ఆడవాళ్ళం కూడా మనం ఉన్నాము, అందులోనూ భార్యలం కూడా ఉన్నాం. సో అలాంటి వారి కోసం ఈరోజు నేను చెప్తున్నాను. జనరల్గా చెప్పాను కదా, భార్యలు అమాయకులేం కాదు, అసాధ్యులేం కాదు. అలాగే భర్తలు అమాయకులేం కాదు, అసాధ్యులుగా 50-50గా వేసుకుంటే, కొంతమంది భార్యలు ఏం చేస్తారు, భర్తలను ఎలా సాధిస్తారు అంటే, వాళ్ళకు నచ్చినవి ఎలాగైనా చేసుకోవటం కోసము భర్తల మీద ఎలాగ సాధిస్తారంటే, బయటి వాళ్ళకు అమాయకుల్లాగా కనిపిస్తూ ఇంట్లో భర్తల మీద ఎంత సాధిస్తారు అనుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకున్నాము. వాళ్ళు ఎక్కడో ఉంటే ఆ అబ్బాయి మిడిల్ క్లాసు, లేదు అనుకుంటే అప్పర్ మిడిల్ క్లాసు. సో వాళ్ళకి ఏం కావాలి, తల్లిదండ్రులకు డబ్బు పంపించాలి, లేదు అంటే అక్క చెల్లెలను చూసుకోవాలి, చదివించుకోవాలి, ఇలాంటి బాధ్యతలు ఉన్నాయనుకోండి. ఈ వచ్చిన భార్యకు అవేవి నచ్చలేదు. తనకు కొద్దిగా డబ్బు పిచ్చో, నగల పిచ్చో, చీరల పిచ్చో, లేదు అంటే వాళ్ళు రాకుండా ఉండాలి అంటే బయట మాత్రం చాలా నటిస్తారు. మా అత్తయ్య మామయ్యలకు చూసుకోవాలి, అది ఇది అంటారు. కానీ లోపల భర్తను ఎలాగ చేస్తారు అంటే, ఇక భర్తకి ఏవేవి ఇష్టమో అవేవి చెయ్యకుండా ఎలాగైనా సరే తన పంతం నెగ్గేలాగా గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ గొడవలు అలాంటివన్నీ ఇష్టం లేని ఆ భర్త ఏం చేస్తాడు, ఈ గొడవలు బయటకు వినిపిస్తే బాగోదు, నలుగురిలో మా పేరు పోతుంది అనేసి సర్దుకపోయి భార్య చెప్పినట్టు వింటాడు. అదొక అమాయకురాలు కాదు, అసాధ్యమైన భార్య. అలాగే అమాయకుడు అనుకున్న భర్త అసాధ్యుడు అని ఎలా తెలుస్తుందంటే, కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే, ఇంట్లో భార్యకు లేచినప్పటి నుంచి ఆ పనులు ఈ పనులు అవి ఇవి చేస్తూనే ఉంటారు. ఎవరన్నా చూస్తే అబ్బాయి ఎంత మంచి భర్త, ఈమె నిజంగా అదృష్టవంతురాలే అనుకున్నట్లు ఇంకా భార్యను అంత మెచ్చుకుంటూ అంత చేస్తుంటాడు. కానీ బయట వేయాల్సిన వేషాలన్నీ వేస్తూనే ఉంటాడు. సో అక్కడ భర్త అమాయకుడు కాదు, అసాధ్యుడు. సో ఇలాంటివి చాలామంది చాలా ఇళ్ళల్లో జరుగుతున్నాయి. మనం జనరల్గా ఏమనుకుంటాము, ఇంకొంతమంది భార్యలు ఏం చేస్తారంటే, తనకు నల్ల పూసలు కొనిచ్చలేదనో, కావలసిన చీర కొనిచ్చలేదని అలిగి పుట్టింటికి వెళ్ళిపోతారు. చీర అంటే ఏదో కొనించగలుగుతాడు, కానీ నల్ల పూసలు తాహుత్తకు తగ్గ కోరికలు కోరితే ఏం చేస్తాడు, బడ్జెట్ చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, ఎన్నో ఖర్చులు ఉంటాయండి ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు, లో మిడిల్ క్లాస్ వాళ్ళకు. సో ఇంటికి వెళ్ళిపోతుంది, బ్రతిమిలాడినా రాదు, 1 month పోయినా రాదు. చచ్చినట్లు ఏం చేయాలి, ఇంకా భర్త అప్పు తీసుకొనైనా సరే నల్ల పూసలు కొనివ్వాలి, భార్యని ఇంటికి తెచ్చుకోవాలి. సో ఇక్కడేమైంది, భార్య అసాధ్యురాలు, భర్త అమాయకుడు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు భర్త అమాయకుడు అనుకుంటే కాదు, అసాధ్యుడు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్. బయట ప్రపంచానికి చాలా మంచివాడుగా కనిపిస్తాడు, కానీ ఇంట్లో భార్య దగ్గర మీ వాళ్ళు ఎంతే కట్నం ఇచ్చారు, నాకు ఇంకా కొద్దిగా కట్నం కావాలి, తెస్తే సరి, లేదంటే మీ పుట్టినింటికి వెళ్ళిపో అనేసి పంపించేస్తే ఆ భార్య పాపం వెళ్ళలేక వెళ్తుంది. ఆ తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ వాళ్ళై ఉంటారు. సో 1 month అయ్యింది, చుట్టుప్రక్కల వాళ్ళు అడుగుతుంటారు,
ఏమ్మా మీ ఆయన అంత బాగా చూసుకుంటాడు కదా, ఎందుకు మీ ఆయన వదిలేసి వచ్చావు, ఇన్ని రోజులు ఎందుకు మీ ఇంట్లో ఉన్నావు, ఏమన్నా జరిగిందా అంటే అటు చెప్పుకోలేదు. అక్కడ అమాయకురాలు, ఇక్కడ అశ్రద్ధ భర్త. చెప్పుకోలేదు. లేదు కొద్దిగా పని నుండి వచ్చాను, మా అమ్మకు బాగలేదు, ఏదో చెప్పేస్తే ఆ తండ్రి ఏం చేస్తాడు, కూతురుని పంపించటం కోసము అప్పు తెచ్చేసి తల తాకట్టు పెట్టేసి డబ్బు అరేంజ్ చేస్తాడు, కూతుర్ని పంపిస్తాడు. ఓకే, వాడు చక్కగా మంచిగా ఉంటూనే ఇక్కడ భార్యను తరిమేసి అత్తగారి నుంచి డబ్బు తెప్పించుకున్నాడు. ఇక్కడ భర్త అమాయకుడు కాదు, అసాధుడు. సో మనము చూసే ప్రపంచంలో అందరు భార్యలు అమాయకులు కాదు, అందరు భర్తలు అసాధ్యులు కాదు. అలాగే అందరు భార్యలు అసాధ్యులు కాదు, అందరు భర్తలు అమాయకులు కాదు. అందుకోసమనేసి నేను ఇది చెప్పాను. మీలో ఇలాంటి అభిప్రాయం ఎవరికైనా ఉంటే తుడిచిపెట్టేసుకోండి. ఎందుకంటే మనకు తెలియని, బయట ప్రపంచానికి తెలియని భార్యాభర్తలు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళల్లో మనం కూడా ఉన్నాము. కాబట్టి ఇలాంటి అభిప్రాయం ఎవరన్నా ఉంటే తుడిచిపెట్టేసుకుంటారనేసి అనుకుంటూ, ఇది నేను చెప్పినది మీకు ఎవరికైనా మనసుకు నొప్పి కలిగించుంటే క్షమించమని వేడుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.